సార్ బాగుంది, ఏనేం బాగుంది, ఇప్పటి వరకు బాగుంది. హాయ్ అట్టుపక్కలతో తర్వాత మనము నువ్వు వీడియో ఆఫ్ చేయి, దాంట్లోనే పెట్టు. సరే ఒకటే చాలు, నువ్వు ఒకటే తీసుకో. సరే చూపించు, ఎందుకంటే జనాలు కొంతమంది చెప్తే బాగలేదు అది ఇది అంటారు కదా. బాగలేదు అనే వాళ్ళకి మీ అట్లా రైతులు చెప్తాను తెలిసేది. అవును సార్, నేనేం మాకేం మర్చికొచ్చింది సార్, ఇది బాగా వచ్చింది పంట ఇప్పటి వరకు పర్వాలే. నీకు పగిలే టైం ఎట్లా వస్తుంది, ఎట్లా పగలుతుంది. ఈ వర్షాలు ఇట్లే పట్టుకుంటే మాత్రం పగలు సరిగా. ఎట్లా ఈ వర్షాలు ఇట్లే ఉంటే అవును దీంట్లోకి నీళ్ళు చేరుతాయి కదా, నీళ్ళ తేమకి పగలేదు. ఎండు కాస్తేనే పగలేదు. ఇవన్నీ ఇది మరి ఇప్పుడు దోమ వచ్చింది. ఇప్పుడు నీళ్ళు ముందు కొట్టి వారం అయింది. నీళ్ళు కట్టినావా? నీళ్ళు కట్టలే, బయలుభూమే. నీళ్ళు కట్టినప్పుడు సన్నప్పుడు కట్టింది నీళ్ళు. ఎన్నిసార్లు కట్టావు నీళ్ళు? 2 సార్లు కట్టినాను. అంటే ఎన్ని రోజులు పైరు ఉన్నప్పుడు? ఇంతగా ఇంత పైరు ఉన్నప్పుడు నెలన్నర నెల రోజులు పైరు 40 రోజులు దాటిన తర్వాత నీళ్ళు కట్టినా. 40 రోజుల తర్వాత ఒకసారి కట్టినాను. ఇంకోసారి వాడిపోతుంది అంటే ఈ హైట్ మీద కొట్టి కట్టినాను. అయిపోయింది, అదే లాస్ట్. 2 సార్లు కట్టింది. 2 సార్లు కట్టింది. ఈ స్ప్రేయింగ్ ఎన్నిసార్లు కొట్టినావు? 6 సార్లు కొట్టినాను. 6 సార్లు ఇప్పటికి 6 సార్లు అయిపోయింది. మొత్తం చేనంత ఇట్లా ఉంది. చేనంత ఇట్టే ఉంది సార్. ఆట వరకు పోయినా. ఏ ఊరు ఇది? ఇస్వి. ఏ మండలం వస్తుంది ఇది? ఆదోన్ మండలం సార్. ఆదోన్ ఆదోన్ మండలం. తెచ్చింది అది కిరణ్ హైబ్రిడ్ సీడ్స్. ఇదే ఏది ఇది? కిక్9. ఎన్ని ఎకరాలు మొత్తం వేసింది ఇప్పుడు? 2 ఎకరాలు సార్. మొత్తం 2 ఎకరాలు ఇదేనా? ఇదే సార్. ఇప్పుడు మీ ఊర్లో వేసారు కదా, చాలా మంది వేసింటారు పత్తి. దానిలోకి ఉందా లేదా దానికి బెటర్ ఉందా? అవి ఎవరు లేవు సార్ మా నాలక్క. దీనిలోకి ఎవరు లేవు అని అన్ని చూసేసి. అంటే నీ సరిగ్గా వేసిన వాళ్ళు ఉంటారు కదా. నా సరిగ్గా వేసిన వాళ్ళు ఎవరు లేవు. ఇట్లా ఇప్పుడు నీ పక్కన వేసారు అది. ఇది ఎన్ని రోజులు పైరు? ఇప్పుడు ఇదే పైరు ఇదే ఇత్తనం వేయలేదా? ఆడ వేసినారు, నీళ్ళ గట్టి వేసినారు. ఈ ఇట్లా వాళ్ళ చేను వాళ్ళు వచ్చి చెప్పిన. అంటే ఇత్తనం వేయలేదు కానీ వేరే వేసినారు నీళ్ళ కింద. నీ దాని అంతా నీటికి లేదా అని చెప్పిన వాళ్ళు. అట్లానా? వాళ్ళే చేను వాళ్ళు. 2 ఎకరాలు వేసారు వాళ్ళు. 2 ఎకరాలు వేసినారు. 2 ఎకరాలు వేసినారు. అంటే ఈ ఇత్తనం ఈ కాయ గానీ లేదంట. వాళ్ళే చెప్పినారు నాకు. చూసిపోయినారు వచ్చి? చూసిపోయారు. ఏమమ్మా నీది బాగుంది పత్తి, మాది అట్లా ఉండదా? అట్లానా? అంటే వాళ్ళే అక్కడ ఆదోన్లోనే వాళ్ళు వేరంటే వాళ్ళు పెద్ద తెచ్చుకున్నారు. ఓకే ఓకే. ఇట్లా కాయ కానీ కాపు కానీ లేదు ఇంతవరకు ఏం లేదు. వాళ్ళు ఇంతవరకు ఎర్రగా ఇంతవరకు ఎర్రగాల పక్కన ఉండవు, ఎర్రగా అయిపోయినాయి కదా. ఇది చెట్టు ఇత్తనమే వర్జాలు. ఇది బలంగా ఉండవు కదా చెట్టు కూడా. చెట్టు కూడా బలంగా ఉండి ఇత్తనమే వర్జాలు. కాయలు చూసినావా ఎన్ని తొడ పగులుతుంది? తొలి పగిలేటప్పుడు తెలుస్తుంది సార్. 1 2 3 4 5 తొళ్ళు చూడు. 5 వస్తుంది. 4 5 ఎక్కువ ఉంటాయి. 5 వస్తుంది. 5 కాయ 4 చూడు. కాయ కూడా బాగుంది. అంటే కొమ్ములు బాగా వస్తాయి కదా. కొమ్ములు బాగా వస్తుంది సార్. తీగ పడుతుంది, జల్ది అయితే రాదు. ఇది వర్జాలు. తీగ పడితే వర్జాలు ఇత్తనము కదా. అట్లా తీగలు రావాలా అంటే ఆ కొమ్ములకే నీకు ఎక్కువ తీగలకు వస్తే మాకు చాలా మేలు. అందాజు ఎంత రావచ్చు ఇది దిగుబడి వస్తే కూడా? చూడు సార్, నా లెక్క ఏమంటే 20 రావాలనుకుంటాను ఎకరాకి. ఎకరాకి మామూలు ఇంతకు ముందు వేసావు పత్తి? ఇదే ఫస్ట్. ఈ ఇత్తనం అయితే ఇదే ఇత్తనం ఇదే ఫస్ట్. అంతకు ముందు పత్తి వేస్తుంటే? అంతకు ముందు ఇది చేసిండేది ఈ సంవత్సరం పత్తి వేసాను. ఇదే సంవత్సరం పత్తి వేసింది. ఇదే సంవత్సరం నువ్వు చేసినాను. రైతులకైతే మనం చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. అంత అన్నితో ఇట్లే ఉందా? అన్ని నువ్వు ఏడాది చూసుకోరా సార్. చేను చూసుకోరా, చేను లేదు మంది. అయితే మీ ఊరు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అటు రస్తాల్లో పోయిన వాళ్ళు వచ్చి చూసుకోపోయినారు. వచ్చే కొంతమంది అని లేకున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. చెప్తున్నారా ఉండేది చేను బాబా అని అడుగుతున్నారు కదా. అట్లయితే రైతులకు మనం ధైర్యం చెప్పొచ్చు సార్. మీరు బయలు పొలమే ఇది? బయలు పొలమే సార్. అంటే నీళ్ళు కట్టినామనుకో, సన్నప్పుడే కట్టినప్పుడు కట్టినావు. అది వానలు లేవు కాబట్టి. వానలు లేకున్నప్పుడు కట్టినాను. ఇదే వానకి వస్తే కూడా ఇట్లా ఉంటది. ఇది ఎట్లా మంచి భూమే మామూలు మీడియం భూమే? ఇది భూమి వచ్చి సార్ 2 రకాలు ఉంది. పాడు భూమికి వస్తుంది, కొంచెం సౌడికి వస్తుంది. ఇది అట్లా ఉంది సార్. సౌడు మిక్స్ ఉంది సార్. భూమి అయితే అంత మంచిది అయితే మంచిది కాదు. వర్జాలు రాగిడి కాదు, వర్జాలు సౌడు కాదు, వర్జాలు ఎర్నాలు కాదు. మిక్స్డ్ మిక్స్ అవుట్. 3 మిక్స్డ్ ఉంది. ఇది 3 రకాలు ఉండదు. సౌడుకి రాదా అక్కడ? ఏమిటికి పని చేయదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. అయినా బాగా కూర్చుంది. ఎర్ర రాగడే కానీ కాకుండా సౌడులో పని చేస్తుంది. అన్నిటికీ పని చేస్తుంది ఇత్తనము.
తట్టుకునింది మనకు తెలిసినంత వరకు అయితే. తట్టుకునేదే మొత్తానికి తట్టుకుంది సార్, మంచి పని చేసింది. ఇత్తనం మాత్రం రికార్డ్. కదా ఆ, స్ప్రేయింగ్లు కూడా తక్కువ మందులు తక్కువ పెట్టినాను, బలం కూడా ఒక్కసారి వేసినాను. ఆకు ఎట్లా చిన్నదే పెద్దది అనిపిస్తుంది నీకు? ఆకు మామూలుగా ఉంది సార్, ఇంకా అన్ని ఆకు అయితే కాదు కాదు, ఆకు రబ్బు లేదు, మిదువు కదా, మిదువు ఆకు చాలా మిదువుగా ఇట్లా మడిసి చూస్తే అప్పుడు మరి ఇది అయిపోతుంది చూడు. మందు బాగా మందు పట్టుకుంటుంది. కొన్ని ఇట్లా పట్టు పట్టు అంటాయి, పట్టుపట్టాలి సుమారు అట్లానే అంటే అవి రబ్బ అయిపోతాయి అన్నమాట. రబ్బా ఇదే సార్, ఇవి ఎట్లనే తీసుకో, ఇది బలం పిలిస్తే పోతుంది, ఈ పైన పిసుకాడడం పోతుందా? గ్యాప్ ఇక్కడ ఇంక పోతుంది మామూలు కింద కింద ఇంకా ఆల్మోస్ట్ అయిపోతాయి. అయిపోయింది కాబట్టి పడుతుంది. కానీ ఆడైతే ఎరగాలే లేదు సార్, ఇంక ఇంతవరకు ఎర్ర కాకుండా ఉంది, మందు ఎర్ర కాకుండా మందు కూడా కొట్టలేదు నాకు. అవునా? ఎరువులు ఎన్నిసార్లు వేసాం? 2 సార్లు వేసిన. 2 సార్లు వేసాం. నీ ఫోన్ నెంబర్ చెప్తావా? నా ఫోన్ నంబర్ నాకు తీసేకరా సార్. తీసేయలేదా? ఐడియా ప్రకారం చూడు ఒకసారి, నెంబర్ ఉంటే ఆ పాటికి నువ్వు నెంబర్ చెప్పట్లే దాన్ని